మనం మరొక అంశాన్ని కూడా చూడాలి. ఏంటి ఇది? ఏంది? కొత్త మంత్రులు. కొత్త మంత్రులకు ఏం శాఖలు ఇయ్యాలి? దానికి సంబంధించి ఒక్కసారి చూద్దాం. కొత్త మంత్రులకు శాఖలు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ. గడ్డం వివేక్ కార్మిక ఉపాధి, శిక్షణ, కారాగారం, దాంతోపాటు కర్మాగారం, మైనింగ్ అండ్ జియాలజీ. ఇక అడ్లూరి లక్ష్మణ్కు ఎస్సీ డెవలప్మెంట్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్తో పాటు దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ. వాకాటి శ్రీహరికి పశుసంవర్ధక శాఖ, డైరీ డెవలప్మెంట్, ఫిషనరీ, స్పోర్ట్స్ అండ్ యూత్ సర్వీస్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ వీళ్ళకి ఇస్తున్నారు, ఓకే, పూర్తి స్థాయిలో వీళ్ళకి శాఖలు ఇచ్చిర్రు. మరి మిగతా వాటి పరిస్థితి ఏందండి? నాకు అర్థం కాదు. ఒక్కసారి ఇది కూడా చూడరు మీరు. సీన్ ఒకటి చెప్పేది ఇంకొకటి. అధిష్టానం నుంచి రేవంత్కు మరోసారి భంగపాటు. ఏం జరిగింది? శాఖల మార్పుల కేటాయింపులపై ఎదురుదెబ్బ. ముఖ్యమంత్రి ప్రతిపాదనను ఒప్పుకొని అధిష్టానం ఇద్దరి శాఖలపై కన్నేస్తే ఉల్టా ఆయన శాఖలకే ఎసరొచ్చింది. చిచ్చర్తో అవమానాలన్నీ దాచుకునేందుకు ఆపసోపాలు. కర్ణాటక కులగన కోసమే వచ్చారంటూ బుకాయింపు. రాహుల్ ఖర్గే ముందు ప్రజెంటేషన్ ఇచ్చానన్న సీఎం. కాంగ్రెస్ విడుదల చేసిన ఫోటోలలో కనిపించని రేవంత్ రెడ్డి అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏం జరిగింది మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అంటే, మా అన్న ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఎప్పుడైతే మీనాక్షి నటరాజన్ ముందు తెలంగాణ ఇన్ఛార్జిగా ఉన్న దీపాదాస్ మున్షి కానీ, తాను అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ నుండి నాయకులను మోసం చేసిందనే అపవాదం ఉంది. తర్వాత మీనాక్షి నటరాజన్ రాహుల్ గాంధీ టీం అని చెప్పేసి పంపించారు. ఆ తర్వాత వరుసగా కూడా రేవంత్ రెడ్డికి కంటి మీద కొనుకు లేకుండా పోతున్నది. రాష్ట్రానికి సంబంధించిన ఏదైతే మున్సిపల్ శాఖ ఉందో, ఐటీ శాఖ ఉందో, దాంతోపాటు హోంశాఖ, విద్యాశాఖ, ఇవి ఎవ్వరికి ఇవ్వడానికి ససేమిరా అంటూ తన దగ్గరే ఉంచుకున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకొకటి, నిన్న మొన్నటి వరకు ఎస్సీ సామాజిక వర్గం కానీ, మాల సామాజిక వర్గం కానీ, బీసీ సామాజిక వర్గం కానీ, ఓసీ సామాజిక వర్గం కానీ చాలా సందర్భాలలో పూర్తి స్థాయిలో కూడా పంచాయతీ ఉంది. ఈసారి రెడ్డి లేకుండా పూర్తి స్థాయిలో కూడా బీసీలకు మాత్రమే ఇచ్చిర్రు. అంటే ఆల్రెడీ కేబినెట్లో ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఓసీ కాకుండా బీసీ సామాజిక వర్గానికి ఇచ్చిర్రు అనేది ఒక వాదన ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, మంత్రివర్గ విషయంలో ఇక్కడ ముఖ్యమంత్రికి మంత్రులకు మధ్య సత్సంబంధాల విషయంలో విభేదాలు ఉన్నాయి. అది ముఖ్యమంత్రి గారికి ఎదురుదెబ్బ. ముఖ్యమంత్రి గారికి ఎమ్మెల్యేలకు మధ్య విభేదాలు, ఇది ఎదురుదెబ్బే. దాంతోపాటు ఇక్కడ మరో అంశం ఏంటంటే, అధికారులకు సంబంధించి ఏదైతే ముఖ్యమంత్రి ఆదేశాలు ఇస్తే దాన్ని ఆ శాఖకు సంబంధించిన మంత్రి ఆపడం, ఇది ఎదురుదెబ్బే. దీంతోపాటు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆఖరికి మంత్రులకు సంబంధించిన ఎమ్మెల్సీల టికెట్ల విషయంలో తాను పంపించింది ఎదురుదెబ్బే. దాంతోపాటు ఇక్కడ మంత్రుల శాఖలకు మంత్రివర్గ విస్తరణ కోసం ఏ లిస్ట్ అయితే పంపించిందో దాన్ని ఇవ్వకపోవడం మరో ఎదురుదెబ్బ. దాంతోపాటు మంత్రులకు శాఖలు ఏవేవైతే ఇస్తుర్రో అది ఎదురుదెబ్బ. అంటే ఫైనల్గా రేవంత్ రెడ్డికి కేవలం పేరుకు మాత్రమే పెద్దన్న రేవంత్ రెడ్డి అనేటట్టు ఉన్నది తప్ప ఆయన చుట్టూ కూడా ఒక అష్టదిగ్బంధనం అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఆయన ఏం చేయాలన్నా ఢిల్లీ నుండి ఫోన్ రావాలి, ఆదేశాలు ఇక్కడ ఉండాలి. రియాలిటీగా ఏంటి అంటే, వాస్తవాలు మనం మాట్లాడుకుంటే కేవలం పేరుకు మాత్రమే, నామమాత్రంగా పేరుకు మాత్రమే ముఖ్యమంత్రి ఉన్నాడు అనేది ఒక ఎపిసోడ్ తెలంగాణలో చర్చ జరుగుతుంది. అన్నింట్లో ఎదురుదెబ్బేనండి, ఒక్కటా రెండా. ఢిల్లీకి పోయినా, హైదరాబాద్లో ఉన్నా అక్కడ కాంగ్రెస్ నాయకత్వం ఎందుకు సపోర్ట్ చేయట్లేదో అర్థం కావట్లేదు. ఇక్కడ నుండి యూ ట్యాక్స్, ఆర్ ట్యాక్స్, బీ ట్యాక్స్ అన్నీ ఓ పక్కన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 2028లో సమాధి చేయడానికి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో రణమై చేతులు బిగించి ముందుకెళ్తున్న తరుణం మనం చూసాం. సో ఇక్కడ జరుగుతున్న ఎపిసోడ్ ఏంటంటే, మంత్రుల విషయంలో ముఖ్యమంత్రికి ఎదురుదెబ్బే, వాళ్ళ శాఖల విషయంలో ఎదురుదెబ్బే, ఆఖరికి అక్కడ అధిష్టానంలో కూడా ఎదురుదెబ్బే. వరుసగా కూడా అన్ని ఎదురుదెబ్బలే. కానీ తట్టుకొని ఏదో నిలబడడం అయితే చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. సో మా ముఖ్యమంత్రి గారికి అన్నీ జరుగుతున్న అంశాన్ని మనం చూస్తున్నాం. సో ఇది ఒక ప్రధానమైన ఎపిసోడ్గా మనం చూడొచ్చు. ఇక దాంతోపాటుగా నిన్న జరిగిన